10 లక్షల మంది అర్హులు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా అర్హుల గుర్తింపు ఉండబోతోంది. ఉపాధి హామీ జాబ్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉండాలని పక్కగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పథకంలో పనిచేసి ఉండాలి. ధరణి పోర్టల్తో పాటుగా తమ పేరుపై భూమి లేని వారి అంటే కనీసం 1 సెంటు భూమి కూడా ఉండకూడదు. ఉపాధి హామీ పథకంలో 20 రోజులు పనిచేసి ఉండాలి. ఎక్కడ కూడా వారికి ఆ భూమికి సంబంధించిన ఆవరణ వాళ్ళకి కానివ్వండి, లేకుంటే సొంత వాహనం, ఇలాంటి అన్ని చాలా కండిషన్స్ అయితే ఉన్నాయి. ఈ కండిషన్స్ అన్నిటి కనుక అర్హత సాధిస్తే సుమారుగా 12,000 రూపాయలు ఏడాదికి గాను, అంటే ఒక సీజన్కి 6,000 రూపాయల చొప్పున మీ బ్యాంక్ ఖాతాలో జమ కాబోతున్నాయి. ఇది కేవలం భూమి లేనటువంటి నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. 100 రోజుల పనిగా చెప్పేటువంటి ఆ జాబ్ కార్డు ఉండాల్సింది తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. ఆ జాబ్ కార్డు మీద కనీసం 20 రోజులు పనిచేసినట్టుగా ఉండాలి. వారికి మాత్రమే అర్హత సాధించబోతున్నారు. ఇక గ్రామ పంచాయతీ తీర్మానాల్లో అభ్యంతరాలు ఉండకూడదు. అంటే గ్రామ పంచాయతీలో మీ అర్హతకు సంబంధించినటువంటి ఆ లిస్ట్ని అనౌన్స్ చేయబోతున్నారు. అక్కడ గ్రామ సభల్లో వెల్లడించబోతున్నారు. అయితే ఆ లిస్టు ద్వారా ఎవరైనా కనుక అభ్యంతరాలు ఉంటే కనుక మీకు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీ గ్రామ పరిధిలోనే మీకు కనుక అర్హత సాధిస్తే ఈ 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కనుక డిసైడ్ అయితే, మీ గ్రామ పరిధిలో ఇంకెవరైనా కనుక అడ్డు చెప్పినా కూడా, అభ్యంతరాలు వ్యక్తం చేసినా కూడా మీకు దానికి అర్హత ఉండదు. ఇక నెల 21 నుంచి 24 మధ్య లబ్ధిదారుల జాబితాని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ సభలు పెట్టి వెల్లడించబోతోంది. ఇప్పటివరకు సుమారుగా 4,99,495 మంది అర్హులుగా గుర్తించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అసలు భూమి లేనటువంటి నిరుపేదలకి మొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సంబంధించి కొంత ఆర్థిక సాయం చేసి ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వబోతోంది. కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎలా గుర్తిస్తారు, ముఖ్యంగా దీనికి సంబంధించి అర్హతలు ఏంటి? ఎగ్జాక్ట్లీ కొన్ని నియమ నిబంధనలు ప్రభుత్వం ఏర్పరిచింది, కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. భూమి లేనటువంటి ఏదైతే రైతు కుటుంబాలు ఉన్నాయో ఆ కూలీల కుటుంబాలకు సంబంధించినటువంటి సంవత్సరానికి 12,000, అంటే 2 విడతలుగా ఇవ్వాలని, ఒక విడత 6,000, మరొక విడత 6,000. డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ పద్ధతిలో, ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా డైరెక్ట్ బెనిఫిషియరీ వారి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. కాకపోతే వారిని గుర్తించడం ఎలా అనేటువంటిది కొన్ని మార్గదర్శకాలు ఇస్తా ఉన్నాయి. 2023-24 సంవత్సరంలో ఎవరైతే ఉపాధి హామీ కింద కూలీ చేస్తున్నారో 20 రోజులు ఆ సంవత్సరంలో, అంటే లాస్ట్ ఇయర్ ప్రభుత్వంలో అధికారంలోకి రాకముందే, కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే ఎప్పుడైతే ఆ కార్డులో నమోదు చేసుకున్నటువంటి వారి వివరాలతో జాబితా రూపొందిస్తా ఉంది. మొత్తానికి నోడల్ ఆఫీసర్ గా జిల్లా గ్రామీణ సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ ని దీన్ని పరిగణలోకి తీసుకుంటారు. కలెక్టర్ సంబంధించినటువంటి పర్యవేక్షణలో ఈ నెల 26 నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అమలు చేయనున్నటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు కానుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి చెప్పారు, కొత్త సంవత్సరం రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో జనవరి 26 నుంచి స్కీమ్ ను అమలు చేయబోతా ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దానికి సంబంధించినటువంటి భూమి లేని కూలీల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుందంటూ స్టేట్మెంట్ చేశారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాము, అది నిలబెట్టుకోబోతున్నాం అంటున్నారు. ఈ కండిషన్కి వచ్చేసరికి 20 రోజులు ఖచ్చితంగా పనిచేసినటువంటి వారే అర్హులు అనేటువంటిది నిబంధన ఇది ఖచ్చితంగా. కాబట్టి ఆ కార్డు ఏదైతే ఉందో దాంట్లో వారు 20 రోజులు పనిచేసినట్టుగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వాటిలో వాళ్ళు ఎంట్రీ చేసుకొని ఉండాలి. ఈ పంచాయతీ దీనికి సంబంధించినటువంటి బాధ్యత అంతా కూడా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు ప్రభుత్వం అప్పగించింది. ఎవరైతే సాగు భూమి లేదో, కనీసం సాగు భూమి లేకుండా కూడా, 1 ఎకరా భూమి కూడా లేకుండా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నటువంటి వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఉపాధి హామీ పథకం కింద ఏదైతే జాబ్ కార్డు ఉంటుందో 20 రోజులు పనిచేసినటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు. కాబట్టి దీనికి ఈ రకంగా నియమ నిబంధనలు విధించడం జరిగింది. అయితే దీని డిపార్ట్మెంట్ లో నోడల్ డిపార్ట్మెంట్ గా వ్యవహరిస్తా ఉంది. డిపార్ట్మెంట్ కి గ్రామీణాభివృద్ధి శాఖ. మొత్తానికి రాష్ట్ర స్థాయిలోనేమో పంచాయతీరాజ్ కమిషనర్ ఇన్ఛార్జ్ గా ఉంటారు. గ్రామ స్థాయిలో మాత్రం నోడల్ ఆఫీసర్ గా ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యవహరిస్తోంది. మొత్తానికి జిల్లాలో కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. త్వరలోనే 26 జనవరి 26కి ఈ పథకం ప్రారంభం కానుంది. దీన్ని చాలా పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చేలా వ్యవసాయ కూలీలకు లబ్ధి చేకూర్చే పథకంగా ప్రభుత్వం వర్ణిస్తా ఉంది. చూడాలి 26 నుంచి ఈ అమలు కానుంది.
రైట్, రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా మధు చూస్తుంటే కొన్ని లక్షల సంఖ్యలో, కొన్ని 50 లక్షలు 40 లక్షల వరకు ఉండే అవకాశం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా మనం గమనిస్తే ఒక వ్యాధి వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున అల్లకల్లోలం సృష్టించి ప్రపంచవ్యాప్తంగా మొత్తం కూడా అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో కూడా చాలామంది ఈ కార్డు ఆధారితంగానే ఉపాధి లభించింది. అంటే క్షేత్రస్థాయిలో చాలామంది కూడా ఈ జాబ్ కార్డ్స్ ఉన్నాయి. సో వారందరికీ అర్హత సాధిస్తారా, లేదంటే కేవలం అందులో కొంతమంది మాత్రమే అర్హత సాధిస్తారా? ఒక కుటుంబంలో కనుక నలుగురు పిల్లలు ఉంటే వారందరూ కూడా జాబ్ కార్డులో అర్హత సాధించే అవకాశం ఉంటుంది. సో అందరి పేరు మీద ఈ డబ్బులు జమ కాబోతున్నాయా, కుటుంబానికి ఒక్కరనే విధంగా ఉంటుందా, ఎలా ఉంటుంది? అంటే రైతు భరోసా విషయానికి వస్తే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి రైతు భరోసా జమ అవుతుంది కాబట్టి ఆ రకంగానే ఉంటుందా ఈ పథకం కూడా? లేదు, ఇది కుటుంబం అంటే ఒక యూనిట్, కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటూ వారిని అర్హులుగా గుర్తించే ప్రయత్నం చేస్తా ఉంది పంచాయతీరాజ్ శాఖ. ఇప్పటికే డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది పంచాయతీరాజ్ శాఖ. దాంట్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 29 లక్షల మంది రైతు కూలీలుగా పనిచేస్తా ఉన్నారు. ఆల్టర్నేట్ గా అంటే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో పండేటువంటి పంట ప్రకారం కొన్ని సందర్భాల్లో కూలీలుగా పనిచేసి మిగతా సమయాల్లో మైగ్రేటెడ్ బాంబే ఇతర ప్రాంతాల్లో వేరే పనుల కోసం వెళ్తారు. అక్కడ సీజన్ లేనప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నటువంటి సందర్భాలని ఈ గ్రామీణ శాఖ గుర్తించి పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ ప్రభుత్వానికి డీటెయిల్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వం గమనించిన దాంట్లో కేవలం 10 లక్షల మంది ఈ అర్హులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ప్రభుత్వం విధించినటువంటి నిబంధనల ప్రకారం అంటే 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి 20 రోజులు ఈ ఉపాధి హామీ కూలీలుగా పనిచేసినటువంటి వారి లెక్క అది. అంటే 10 లక్షల మందికి దాదాపు ప్రభుత్వానికి 1200 కోట్ల నిధులు అవసరమవుతాయి. 10 లక్షల మందికి 2 దఫాలుగా 6,000 అంటే 12,000 ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం కేవలం 10 లక్షల మందే అర్హులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. దీంట్లో కూడా ఇంకేమైనా నిబంధనలు ఇంకా కఠినతరంగా ఉంటే సంఖ్య తగ్గే అవకాశం ఉండొచ్చు. కాస్త సరళతరంగా ఉంటే మాత్రం కొంచెం సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఇంక దీన్ని ఏమైనా నిబంధనలు 26వ తారీఖు వరకు ఏమైనా ప్రభుత్వం సరళీకృతం చేయాలనుకుంటే ప్రస్తుతానికి మాత్రం 1200 కోట్లు అవసరమవుతాయి ప్రభుత్వానికి. 10 లక్షల మంది అర్హులుగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆ పథకానికి. మనసు రైట్ మధు. సో మొత్తం మీద ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట భూమి లేనటువంటి నిరుపేద కూలీలకి, అంటే ముఖ్యంగా కూలీగా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే జాబ్ కార్డు ఉన్న వారికి మాత్రమే 100 రోజుల పనిలో జాబ్ కార్డు ఉన్న వారికి మాత్రమే అర్హత సాధించబోతున్నారు. కుటుంబం మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకోబోతున్నారు. ఒక జాబ్ కార్డు కింద ఎంతమంది ఉన్నా కూడా ఇదే 12,000 రూపాయలు వారి ఖాతాలోకి 6,000 రూపాయల చొప్పున జమ కాబోతున్నాయి సీజన్కి గాను. అయితే ఈ పథకాన్ని 21-24 తేదీల్లో ఒక ఫీల్డ్ సర్వే ఏర్పాటు చేసి దానిలో అర్హత సాధించిన వారి లిస్ట్ అనౌన్స్ చేస్తారు. అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభలు ఏర్పాటు చేసి ఈ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. ఆ లిస్ట్ ఆధారితంగా అభ్యంతరాలు కనుక మీ గ్రామం నుంచి ఎవరైనా వ్యక్తపరిస్తే వెంటనే దాన్ని అర్హత కోల్పే అవకాశం ఉంటుంది. అర్హులు కావాలంటే తప్పనిసరిగా జాబ్ కార్డు ఉండాల్సిందే, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లింక్ ఉండాల్సిందే. అట్ ది సేమ్ టైం కనీసం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 20 రోజులు అయినా కూడా మనం కనీసం అక్కడ పనిచేసి ఉండాల్సిందే. ఇవన్నీ అర్హతలుగా ఉంటేనే మీకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రకారంగా భూమి లేనటువంటి ఆ రైతు కూలీలకి ఈ 12,000 రూపాయలు ఏడాదికి జమ కాబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 21 నుంచి కూడా అర్హత సాధించేటువంటి లిస్ట్ ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఈ విషయం పైన